విశ్వనాథ్ నాయుడు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు కుప్పం కాన్స్టిట్యున్సీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏమంటే 5 సంవత్సరాల 2019 ముందు పాదయాత్ర చేసి తెలుగు ప్రజలను మోసం చేస్తూ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి తెలుగు ప్రజలను మోసం చేయలేడు. దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పి 175 అన్న వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితికి వచ్చినాడు. మా మిత్రపక్షం జనసేన మేము కలిసి బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా అవుతున్నాడు. ఈరోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఒక్క ఛాన్స్ అని ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో తెలుగు ప్రజలు గుర్తించి ఈ రోజు గట్టిగా బుద్ధి చెప్పినారని తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఒకప్పట్లో పరిపాలన ఏ విధంగా చేశాడు, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రానికి రాష్ట్రం బాగుపడుతుంది, యువత నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి, ప్రజలు బాగుంటారని గుర్తించి ఈ రాష్ట్రం ఇండస్ట్రీలు రావాలన్నా ఏవి రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉండాలనేసి తెలుగు ప్రజలు గుర్తించారు. కాబట్టి అత్యధిక మెజార్టీలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం. తెలుగు ప్రజలు చాలా ఆనందంగా ఉంది. కుప్పం ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గట్టిగా బుద్ధి చెప్పి నందుకు తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గం తరఫున శాంతిపురం మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మాకు ఉత్సాహం అనిపించిన మా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు 5 సంవత్సరాల నుంచి రౌడీజం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ బుద్ధి చెప్పిన దినం ఈ రోజు. కానీ ఆయన చెప్పారు 175 ఛాలెంజ్ చేశారు. ఈ రోజు 175 ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజు సీఎం అయింది ఎవరు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి. మీ అనుచరులందరూ కార్యకర్తలందరూ మీరు ఎక్కడున్నారో ఈ రోజు కనిపించకుండా పోయారు. కానీ రౌడీజం ఊళ్ళో ఈ రోజు చేసిన అరాచకాలన్నీ ఈ రోజుతో ముగింపు కావాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు. ఓటర్స్ అందరికీ, ఓటులేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. 175 కలుస్తానని సిద్ధమైన సభలు పెట్టి మా నారా చంద్రబాబు నాయుడిని ఏమి ఆయన తప్పు చేయకపోయినా కూడాను 53 రోజులు జైల్లో పెట్టి మా కార్యకర్తలను కానీ, మా కుప్పం నియోజకవర్గం కానీ, మా జిల్లాలో కానీ మొత్తం మా పెద్ద ఆయన బాబు గారిది కోరినంతా కబ్జా చేసింది, మా భూములంతా కబ్జా చేసింది. దానికి కారణం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, రెడ్డి భరత్ గారు, మళ్ళీ ఈ లోకల్ ఎంపీటీసీ మాది 9 ఎకరాల 20 సెంట్లు 2,20,00,000 రూపాయలకి పరమహంస యోగానంద అగర్వాల్కి అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి సొన్నేగానపల్లి పంచాయతీ, మఠం పంచాయతీ, దండికుప్పం పంచాయతీ, ముల్లూరు పంచాయతీలో 4,000 ఓటుకు 4,000 ఇచ్చి భరత్ గారు అరాచకం చేసినాడు. వాళ్ళు రౌడీయిజము. నేను నా జీవితంలో 83 ఇంకా తెలుగుదేశానికి ఓటేసుకొని వచ్చినాను. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటే వాళ్ళ రౌడీయిజము, దౌర్భాగ్యము, దౌర్జన్యము, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు ఎంతమందిని ఈవెన్ ఆడపడుచులు అనకుండా, మనుషులు అనకుండా మొత్తం మా కుప్పంలో 1000 ఎకరాలు
భూ కబ్జా చేసినాడు భరత్ అనేవాడు. మొత్తం కోరీలో 500 కోట్లు, పరమాంస ఇది రెస్కోలో 200 కోట్లు నిరుద్యోగుల్ని మొన్న జస్ట్ వారం రోజుల ముందు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇస్తామని 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినాడు భరత్ గారు. వాళ్ళంత అన్యాయము ఈ అంతం పలకాల. మన నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. నాలుగో సర్తి ముఖ్యమంత్రిగా కాబోయే మా నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మహానాయకుడు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కసిగా పనిచేసి ఏమైతే దౌర్జన్యం జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యము 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన అహంకారంతో జనాల్ని దౌర్జన్యంతో దుర్మార్గంతో పరిపాలన లేకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా వాళ్ళు రాసుకుని దౌర్జన్యాలు అనుకోండ్లన్నీ కూడా చేసి దౌర్జన్యాలు జనాలు విసిగిపోయి సైలెంట్ గా ఓటుతో బుద్ధి చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ జనానీకానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన విశ్వనాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, జనాలకు ఉపాధి వస్తుంది, ఎవరైతే చదువుకుంటే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అన్ని కూడా ఇండస్ట్రీలు అన్ని కూడా బాగా అవుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ జనాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత మెజారిటీతో గెలిపించినారు. మహాకూటమి ఏదైతే ఏర్పడిందో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీ కూడా ఏకతాటి పైన ఒకరికొకరు ప్రీతి విశ్వాసం నమ్మకంతో పనిచేసి సాధించిన కృషి ఈ రోజు ఫలితాంశము ఏదైతే 160 సీట్లకి అందుకుంటుందో అదన్నీ కూడా మన జనాలకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మనము ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళు. ఏమైతే చంద్రబాబు నాయుడు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు అంటే కుప్పం ఏమైతే నమ్మకం పెట్టుకుంటారో ఈ రోజు మన కుప్పం ప్రజలందరూ కూడా ప్రలోభాలు పడకుండా వాళ్ళు 5,000 కాదు 10,000 ఇచ్చినా కూడా మన దేవుడు మన ఆరాధ దైవం చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని ముఖ్యంగా 4 మండలాల లీడర్లు కూడా కార్యకర్తలు కూడా 2 నెలలు ఇంకా శ్రమ ఈ రోజు ఫలితాంశం వచ్చింది. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్.